హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే టమాటో నువ్వులతోని రోటి పచ్చడి అయితే చేసుకుంటున్నాము. సో కావాల్సింది అయితే టమాటో, ఇదైతే ఒక చింతపండు, టమాటా, కొత్తిమీర, నువ్వులు, ఎల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. సో పచ్చిమిర్చి అయితే ఆల్రెడీ వేయించుకుందేనండి ఆయిల్లో, ఇది కూడా. సో ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాము. రోట్లో అయితే దంచుకుంటున్నాం పచ్చడి. ఫస్ట్ నువ్వులు వేసుకున్నాం. ఇదిగోండి నువ్వులు అయితే ఇట్లా మెత్తగా అయిపోయింది. సో ఫస్ట్ ఎందుకు నువ్వులు వేసామంటే పచ్చిమిర్చి వేస్తే మళ్ళీ నువ్వులు దంగవు, అట్లనే ఉంటాయి. అందుకని ఫస్ట్ నువ్వులు వేసుకున్నాక పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని రుబ్బుకోండి, దంచితే మళ్ళీ ముఖం మీద పడుతుంది ఆ కారం అదంతా. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయ వేసుకున్నాము. పచ్చిమిర్చి అయితే ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాము, అండ్ అట్లనే సాల్ట్. ఇలా తిన్నా కూడా బాగుంటుంది, టమాటా కలపకుండా. నువ్వుల పచ్చడిలాగా, నువ్వుల పల్లీలు, నువ్వుల పచ్చిమిర్చి పచ్చడిలాగా. టమాటా వేస్తే నువ్వులు టమాటా. సో ఇదిగోండి ఇది అయితే దంగింది. ఇప్పుడు ఇందులో టమాటో అయితే వేసుకుందాము కొంచెం కొంచెం. సో ఇది మిక్సీలో వేస్తే ఒకలా ఉంటుంది టేస్ట్, ఇలా రోట్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మిక్సీలో వేస్తే మనకి పేస్ట్ లాగా మెత్తగా అయిపోతుంది, ఇది కొంచెం కచ్చా పచ్చగా అలా ఉంటుంది. సో ఇలా మెల్లగా దంచుకోవాలి. సో ఇదిగోండి మిగిలిన టమాటో కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి రుబ్బుకుందాం. కూర్చే చెప్పరా. సో ఇప్పుడు ఇందులో ఉల్లిగడ్డ అయితే వేసుకుందామండి, పచ్చి ఉల్లిగడ్డ. ఇది కూడా ఒకసారి దంచేసుకోండి ఉల్లిగడ్డ. ఇదంటే ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకున్నాం కదా, ఒక్క సెకండ్ నాకు ఆ స్టవ్ మీద పెట్టినట్టు ఒక 2 నిమిషాలు అలవాటు అయిపోయింది. పచ్చి ఉల్లిగడ్డనే టేస్ట్ అండి, ఇందులో నోటి కిందికి వస్తుంది, చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డ కొంచెం కచ్చా పచ్చగా దంచుకుంటూ బాగుంటుంది. సో ఇదిగోండి పచ్చడి అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది తాలింపు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. మేమైతే తాలింపు పెట్టాము. సో ఒక దాంట్లోకి తీసేసుకొని పచ్చడి మొత్తం నీట్గా వేడి వేడి అన్నంలో పాపడాలు టమాటో పచ్చడి వేసుకొని తింటే బాగుంటుంది. సో ఇదిగోండి టమాటో రోటి పచ్చడి అయితే అయిపోయింది. వేడి వేడి అన్నంలో అయితే బాగుంటుంది, ఇది రైస్లోకే బాగుంటుంది, వేరే దేంట్లోకి సెట్ అవ్వదు. సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ.